ఏపీలో ఆర్థిక స్థితి పూర్తిగా క్షీణించిందని, అప్పు చేసి ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు చంద్రబాబు సమీక్షలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు జరిపిన సమీక్షల వివరాలు వెల్లడించాలని, దీనిపై గవర్నర్తో పాటు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని రామనారాయణ రెడ్డి కోరారు. ప్రతి నెల జీతభత్యాలు కూడా వేస్ అండ్ మీన్స్ హెడ్ కింద అప్పు తీసుకొచ్చి చెల్లించాల్సిన దుస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ప్రపంచంలోనే తనే పెద్ద ఎకానమిస్ట్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలనా విధానాల వల్ల, ఆయన అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటే ఆ అప్పుకి సరిపడా ఆస్తుల్ని పెంచుకుంటాయి. ఎక్కడైనా ఆస్తులు పెరగాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆస్తులు పెరగకపోగా తన తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చివరిగా ఎన్నికలు పూర్తయి మరొక 40 రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి కొత్త ప్రభుత్వానికి ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పుకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన సందర్భం ఉంటే ఈలోగా తన అనుయాయుల యొక్క దోపిడీకి